తిరుపతి చంద్రగిరి స్విమ్స్ ఆసుపత్రిలో టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం నాని చేసే పోరాటం ధర్మ పోరాటం అని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా సచివాలయ సిబ్బందిని నియమించి ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా వాటిని బయటపెట్టి శిక్షించే వరకు వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ఓడిపోతామనే భయంతో ఈరోజు ఓటర్స్ లిస్టు తారుమారు చేయడానికి దొంగ ఓట్లని ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మ్యానిపులేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగలు నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. నేను ఒకటే చెప్పాను, తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఏమీ రాలేదు. అక్కడ ఎందుకు రాలేదు? అక్కడ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఇక్కడికి వచ్చే కొద్ది ప్రభుత్వమే దోషి, అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే